ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటనేది ఇప్పుడు విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు అమరావతి అధికార దాహం, అడ్డగోలు వ్యూహం, విచ్చలవిడిగా వైకాపా నేతలు తాయిలాలు పంపిణీ, కొత్త నియోజకవర్గాలపై పట్టుకు విశ్వ ప్రయత్నాలు, ప్రభుత్వ సిబ్బందిని తమ ప్రచారానికి వినియోగం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. గమ్యం చేరని పయనం అంటూ కూడా ఎక్కడికక్కడే మొరాయిస్తున్న సిఎన్జి బస్సులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. గమ్యం చేరని పయనం, ఎక్కడికక్కడే బస్సులన్నీ కూడా మొరాయిస్తున్నాయి అంటూ కూడా ఒక వార్తను మన ముందుకు తీసుకురావడం జరిగింది. కక్షగట్టి కౌలు ఆపి, జీవో ఇచ్చి 10 నెలలైనా అతిగతి లేదు, సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినా అంతే అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. బెల్లంపల్లిపై చర్యలు తీసుకోండి అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఇది ఈనాడు అమరావతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షి పత్రికను చూద్దాం. దేదీప్యం అంటూ కూడా ఒక వార్తని, కార్పొరేట్ విద్య ఉచితం, విద్యా హక్కు చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. యువతలో ఉద్యోగాల జోష్ అంటూ కూడా వీళ్ళు ప్రధానంగా ఇంకొక వార్తని రాయడం జరిగింది. అర్జీదారుల సమస్యపై స్పందించిన కలెక్టర్ అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. బందరు డిఎస్పీగా సుభాన్ అనేటువంటి వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. ఇవి సాక్షి పత్రికలోని విజయవాడ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. ఆంధ్రజ్యోతి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీర విధేయులకు మొండి చేయనా అంటూ కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీకి సీట్లు డౌటే అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. విజయవాడలో తెరపైకి మండల హనుమంతరావు పేరు, వైసీపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు, సీఎంను కలిసిన టీడీపీ నేత ముద్దరబోయిన, గన్నవరం నుంచి బరిలో దించే యోచనలో ఉన్నట్లుగా ఒక వార్తను అయితే ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. వీర విధేయులకు మొండి చేయనా, రానున్న ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీకి సీట్లు డౌటేనా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. బగ్గమన్న జర్నలిస్టులు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకల దాడికి నిరసన అంటూ మరో వార్తని, పాపం పసికందు, 1 టౌన్ కొండ ప్రాంతంలో చెత్తకుండీలో మగ శిశువు, పుట్టిన గంటల్లోనే విడిచిపెట్టిన తల్లి, ఏడుపు వినిపించి హక్కున చేర్చుకున్న స్థానికులు, పోలీసుల సహకారంతో చైల్డ్ వెల్ఫేర్ చెంతకు శిశువు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. బంగారం కాజేసి అజ్ఞాతంలోకి, గంగూరు యూబీఐ మేనేజర్కు బిగిస్తున్న ఉచ్చు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. పడమట సబ్ రిజిస్ట్రార్కు ఊరట అనేటువంటి వార్తను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి విజయవాడలోని ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఉక్కు పరిరక్షణ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, నారా లోకేష్ ఈ వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి, తెర వెనక ఆగని అడుగులు, స్టీల్ ప్లాంట్ కేవీలో అడ్మిషన్ల నిలిపివేత అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు. ఆధునిక హంగులతో విశాఖ ఐఐఎం అంటూ మరో వార్తని, ఎన్నికల విధులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వార్తను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సాక్షి పత్రిక చూద్దాం. ఐఐఎంబి నూతన శకం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. మిలాన్ 24కు పటిష్టమైనటువంటి భద్రత అంటూ మరో వార్తను కూడా రాశారు. గంటా ఉన్నా లేకున్నా నేనుంటా, లోకేష్ సభలో భరత్ వ్యాఖ్యలు, గంటాకు తీవ్ర అవమానం అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. శబ్దం లేని శంఖారావం అంటూ చప్పగా సాగిన లోకేష్ శంఖారావం సభ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. విశాఖను గుండెల్లో పెట్టుకుంటామంటూ నారా లోకేష్ చెప్పినటువంటి మాటలను వీళ్ళు ప్రధానంగా తీసుకొని ఒక వార్త రాయడం జరిగింది. ఉత్సాహంగా మిలాన్ 2024 అంటూ కూడా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ప్రారంభం, నేడు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అధికారులు పక్కదారి, పరిపాలన ఆమోదం లేకుండానే రోడ్ల నిర్మాణం, అధికారుల పక్కదారి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు విజయనగరం చూద్దాం.
వేలాదిగా సైకిల్ ఎక్కారు, వైకాపాకు పెద్ద దెబ్బ, తెలుగుదేశం పార్టీలో చేరిన అసమ్మతి వర్గం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఢీ అంటే ఢీ, కథం తొక్కిన డిఎస్సి అభ్యర్థులు, వేసవి గండమైన, జలాశయాల్లో తగ్గిన ఇన్ఫ్లో అంటూ కూడా మరో వార్తని, 3వ తేదీ నుంచి పల్స్ పోలియో అంటూ ఒక వార్తని, మన్యానికి రక్తహీనత, రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, రక్త పరీక్షల్లో వెలుగులోకి కేసులు అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ పేలుళ్లు భరించలేం, స్పందనలో వీలుపర్తి గ్రామస్తులు ఫిర్యాదు, ఈ పేలుళ్లు మేము భరించలేమంటూ కూడా స్పందనలో వీలుపర్తి గ్రామస్తులు ఫిర్యాదు చేసింది ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇవి ఈనాడులోని ముఖ్యమైన వార్తలు. సాక్షి పత్రిక చూద్దాం. సంక్షేమ పాలనకి ఓటేయండి అంటూ కూడా బొస్తా మాట్లాడుతున్నటువంటి మాటలను తీసుకొని వీళ్ళు ఒక ఆర్టికల్ని రాశారు. వచ్చే నెల 3 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం, తోటపల్లిలో కళ్యాణ శోభ, శంబరకు మార్గం శుభమం అంటూ కూడా శంబరకు మార్గం సుగమం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా సాక్షి పత్రిక మన ముందుకైతే తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. మాన్సాస్ను కొల్లగొట్టేందుకు కోలగట్ల పన్నాగం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. టీడీపీలో సమరోత్సాహం, లోకేష్ శంఖారామం యాత్రలో టీడీపీ శ్రేణులకు కొత్త జవసత్వాలు అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. ఇంత అరాచకమా, ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి జర్నలిస్ట్ సంఘాల నిరసన, మెగా డిఎస్సి కావాలి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన నిరుద్యోగులు, 3, 4, 5 తేదీల్లో పల్స్ పోలియో కలెక్టర్. ఇవి విజయనగరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. గూడు పురాణి అంటూ కూడా ఇంటికి 30 బస్తాల సిమెంట్ కాజేస్తున్న గుత్తేదారులు, గోదాములకు చేరకుండానే పక్కదారి, తీసుకోకుండానే ఇంటి నిర్మాణం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. కేంద్ర వైద్య బృందం పర్యటన, రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందం అధికారులు అంటూ కూడా మరో వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. మరి టెండర్ ఎందుకో అంటూ అధ్వానంగా సగం కరిగినటువంటి రోడ్లను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి టెండర్లు ఎందుకు, ఇటువంటి రోడ్లు ఉన్నప్పుడు అంటూ కూడా ఒక వార్తను రాశారు. 10 పరీక్షలకు పకడ్బందీ చర్యలు, 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. భార్య కళ్ళెదిటే దారుణ హత్య, విచక్షణారహితంగా కత్తులతో దాడి అంటూ మరో వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కోటి స్థలం పట్టించుకోని ఫలితం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ప్రభుత్వ భూమి ఆక్రమించి వేసిన కంచె అంటూ కూడా ఒక కన్ను పడితే కైవసమే అనేటువంటి స్లోగన్తో ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చికెన్ దుకాణాలు మూసివేత, బర్డ్ ఫ్లూ ప్రబలతంతో చికెన్ దుకాణాలు మూసివేస్తున్నారు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తీసుకొని రాశారు. సంకల్ప బలం ప్రగతి పదం అంటూ కూడా మరో వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి, నోడల్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ హరినారాయణ్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ సిద్ధం అరాచకానిక దౌర్జన్యానిక అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఏడాదిలో ఎంత తేడానో, గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో తగ్గిన ఓటర్లు, కొన్ని చోట్ల పెరుగుదల, మరికొన్ని చోట్ల తగ్గుదల, కావల్లో అత్యధికంగా 10,327 ఓట్ల తేడా అంటూ కూడా ఒక వార్తని, ఏడాదిలో ఎంత తేడానో ఓటర్ల జాబితాలో అంటూ కూడా ప్రధానంగా తీసుకొని ఒక వార్తను రాయడం జరిగింది. బర్డ్ ఫ్లూ విస్తరణపై ఆరా అంటూ మాటలు, బినామీలతో బొక్కుడు, గ్రానైట్ గనులపై స్వారీ, అనుచరుల ఆగడాలకు అండదండలు, పొరుగు జిల్లాలకు పాకిన అక్రమాలు అంటూ కూడా అసలు గ్రానైట్ గనులలో జరుగుతున్నటువంటి అక్రమాలను వీళ్ళు బయటపెట్టేటువంటి ప్రయత్నంగా ఒక వార్తనైతే మన ముందుకు తీసుకొచ్చారు. వైకాపా విధ్వంస విధానాలతో పరిశ్రమలు పరారీ అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. కట్టలు తెంచుకుంటున్న అక్రమం అంటూ కూడా క్లియర్గా అసలు కట్టలు తెంచుకుంటుంది అక్రమం. గుండ్లకమ్మ జలాశయంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులు,
జలాశయంలో చేపల చెరువులను ఏర్పాటు చేశారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. వేసవికి ముందే వెక్కిళ్ళు, ముందు చూపు లేని పాలకులు, క్రాష్ అమలుకు అందని నిధులు, ఊసేలేని చేతి పంపుల మరమ్మతులు అంటూ కూడా అసలు వేసవికి ముందే వెక్కిళ్ళు వచ్చేలా ఉన్నాయి అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తని రాయడం జరిగింది. బడి ముద్ద మధురం, ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా జగనన్న గోరుముద్ద అమలు, మెనూ ప్రకారంగా రుచిగా శుచిగా పౌష్టికాహారం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాశారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలన అంటూ కూడా మరో వార్తని రాయడం జరిగింది. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. స్పందన అర్జీలను సహేతుకంగా పరిష్కరించాలి అంటూ కూడా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ చెప్పినటువంటి మాటలను ప్రధానంగా తీసుకొని ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. వైసీపీలో వేరుకుంపట్లు, వికటిస్తున్న జగన్ నిర్ణయాలు, ఎక్కడికక్కడ అలకలు అసంతృప్తులు అంటూ కూడా వైకాపాలో వేరుకుంపట్లు అనేటువంటి స్లోగన్తో ఒక పెద్ద ఆర్టికల్ను వీళ్ళైతే రాశారు. 23న ఒంగోలుకు సీఎం జగన్ రాక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. పిఎంసి స్కూళ్లకు 2,33,00,000 మంజూరు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. కలప దొంగలు, పొన్నలూరు చెరువులో ఇష్టానుసారంగా చెట్లను నరికేస్తున్న వైసీపీ నేతలు, టన్ను 4,500కు విక్రయం, పట్టించుకోని అధికారులు, ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి అంటూ కూడా కలప దొంగలు అంటూ ఒక ఆర్టికల్ను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. దొంగ ఓట్ల తొలగింపుకు చర్యలు అంటూ కూడా ఒక ఆర్టికల్ను వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇవి ప్రకాశం జిల్లాలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలను చూద్దాం. తవ్వే కొద్దీ తప్పుడు ఓట్లు అంటూ తుది ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ఆర్టికల్ని మన ముందుకైతే తీసుకొచ్చారు. ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం, గోరంట్ల చెప్పినటువంటి మాటలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని వీళ్ళు ఒక ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది. జనసేనానికి ఘన స్వాగతం, నేడు 4 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం, విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, మంత్రి చెల్లిపోయిన వేణు, పిడింగొయ్యిలో స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అన్నట్లుగా మంత్రి చెల్లిపోయిన వేణు చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలను ప్రధానంగా తీసుకొని వీళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి, నోడల్ అధికారులు ప్రతి వారం నివేదిక ఇవ్వాలి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత ఆదేశం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. మా ఎమ్మెల్యే ఎవరు, వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యేలుగా మారిపోతున్న ఇన్ఛార్జీలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పంపకాలు చేసుకుంటున్న నాయకులు, కొవ్వూరు వనిత ఇలాకాలో తలారి నియోజకవర్గంలో వనిత, గోరంట్ల నియోజకవర్గాన వేణు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. గప్చిప్ అనేటువంటి ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక డ్రెడ్జింగ్ అంటూ ఒక్కసారిగా ఆగిన తవ్వకాలు, నేడు తనిఖీలకు ఎస్జిటి రాక కారణంతో త్రవ్వకాలు ఆగిపోయాయి, గప్చిప్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రధానమైన వార్తలను చూద్దాం. నిబంధనలు గోదారి పాలు, 6 నెలల్లో 3 సార్లు జారిన ఏటిగట్టు, నాణ్యత లేని పనులకు 10 కోట్ల బిల్లులు, అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో వ్యవహారం అంటూ కూడా ఒక నిబంధనలు గోదారి పాలు అంటూ ఒక ఆర్టికల్ మన ముందుకైతే తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు, స్పందనను సద్వినియోగం చేసుకోవాలి ఎస్పీ, ఏటా చివరికి నీటి కష్టాలు, వరికి ప్రతి ఏడు నీటి కష్టాలు వస్తున్నాయి, నెరిలిస్తున్న పంట చేలు, ఆందోళనలో అన్నదాతలు అంటూ కూడా ఒక ఆర్టికల్ని ప్రధానంగా తీసుకొని వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. దర్జాగా కంకర అక్రమ తవ్వకాలు, కంకర్ని అక్రమంగా తవ్వుతున్నారు, దర్జాగా తవ్వుతున్నారు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. జల్ జీవన్ మిషన్ పనుల పరిశీలన అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్
పేదింటి పెళ్లికి ప్రభుత్వ సాయం అంటూ కూడా షాదీ ముబారక్ అలాగే కళ్యాణ్ లక్ష్మికి సంబంధించినటువంటి వార్తల్ని వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాశారు. వాలంటీర్ల సేవలు అజరామరం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. వైసీపీ అరాచక పాలన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. రంగులు మారుతున్న నూజివీడు రాజకీయం, వైసీపీ వైపు ముద్దరబోయిన అడుగులు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా రాయడం జరిగింది. అటా ఇటా కమలంలో ఎడతెగని సస్పెన్స్, ఒంటరిగానా లేదా పొత్తుతోన తేలక గజిబిజి, పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు, వీరిలోనూ ఇదే తరహా ఒడిదుడుకులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ రేపు భీమవరం రాక అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాశారు. ఈ పక్షులకు ఏమైంది, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మృత్యువాత అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులకు అస్వస్థత, ఇద్దరికి తీవ్రంగా. జీలుగుమిల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఘటన, ఆరా తీసిన అధికారులు, వైద్య శిబిరం ఏర్పాట్లు. కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధానమైనటువంటి వార్తలు. శ్రీకాకుళంలో ప్రధానమైన వార్తలను చూద్దాం. గిరిజనులపై ఇదే నా ప్రేమ అంటూ కూడా ఒక ఆర్టికల్ను వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, గుట్టల మాటన గుట్టేంటో అంటూ కూడా ఒక ఆర్టికల్ను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ప్రభుత్వ భూములు జిరాయితీగా దస్త్రాల సృష్టి, నందిగాం మండలంలో తకరారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నేడు ఉద్యోగుల ధర్నా అంటూ మరో వార్తని, ముందర ముస్తాబు లోపలంతా డొల్లే అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే వీళ్ళు చేయడం జరిగింది. వెనకబాటు నుంచి ప్రగతి బాటలోకి అంటూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గురించి తెలియజేస్తూ ఒక ఆర్టికల్ని అయితే వీళ్ళు రాశారు. అపురూప ప్రాజెక్టుకు అంకురార్పణ, 265 కోట్లతో తాగునీటి పథకం నిర్మాణానికి శంకుస్థాపన అంటూ కూడా ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. బీసీ నాయకుడికి ప్రత్యేక గౌరవం, కాళింగ కార్పొరేషన్ చైర్మన్గా రామారావు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. కాపర్ చోరులు, పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మాయం, అందులో రాగి వైర్ను పట్టుకుపోతున్న వైనం, ప్రాణాంతకమైన తెలిసిన బరితెగింపు, ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా దొంగతనాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి అమానుషం, తుపాకులతో వచ్చి భారీ చోరీ అంటూ మరో వార్తని, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలంటూ ఒక వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది.